దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఈ రాత్రికాల సమయంలో యోహాను గారు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. చాలు. ఈ రాత్రి వాక్యం యొక్క అంశం ఏంటంటే మనవి. ఏంటండి మనవి? మనవి అంటే అర్థం ఏంటంటే వినటం, ఆలకించటం. దాని యొక్క పర్యాయ పదాలు అంటారు. పర్యాయ పదాలు సహజంగా మనం మాట్లాడుతున్నప్పుడు సంభాషణ అర్థం మీకు. సంభాషణలో ఎవరైనా ఏదైనా విషయం చెప్తూ ఉంటే అప్పుడు ఎదుటివారు ఏమంటారంటే, ఏంటి ఇటు ఆలకించు అంటారు. అర్థమైంది మీకు? ఆలకించు అంటే అర్థం ఏంటి? విను, నేను చెప్పేదాన్ని విను అని అర్థం. దాన్ని ఏమంటారంటే మనవి అంటారన్నమాట. ఈ రాత్రి దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనవులు, 2 మనవులు మనం నేర్చుకుందాం. 2 మనవి. ఏమిటి 2 మనవులు? యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి ఉన్న దినాల్లో యోహాను గారు రాసినటువంటి సువార్తలో, యోహాను గారు ఎందుకు ఈ సువార్త రాశారంటే, యేసు దేవుని కుమారుడని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఈ సువార్త రాయబడింది. యోహాను సువార్తలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఒక గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభుకి కనపడ్డారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు యేసుక్రీస్తు ప్రభువాన్ని అడుగుతారు, ఈ గుడ్డివాడు వీడున్నాడు కదా, ఈ మనిషి పుట్టకతో గుడ్డివాడిగా పుట్టడానికి ఈ వ్యక్తి కారణమా, లేకపోతే ఈయన కన్నటువంటి వాడు కారణమా అని యేసుక్రీస్తుని అడుగుతారు. అప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఇచ్చినట్టు జవాబు ఏంటంటే, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడు కారణం కాదు, వీడిని కన్నవాడు కారణం కాదు, దేవుడి క్రియలు వీరి యందు ప్రత్యక్షపరచబడటానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు. అప్పుడు ఈ గుడ్డివాడిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేల మీద ఉమ్ము వేసి బురద రాసి ఆ గుడ్డివాడి కళ్ళు పైన రాసి, నువ్వు వెళ్ళి కోనేట్లో కడుక్కోమని చెప్తారు. అప్పుడు గుడ్డివాడు వచ్చి ఆ యొక్క కోనేట్లో తన కన్నులు కడుక్కున్నప్పుడు ఆ గుడ్డివాడికి కళ్ళు వస్తాయి. అప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, అబ్బాయి చూడండి, నేను నాయకులు చూడాలి. మీరు చూడవలసింది 2 స్థలాలు. ఒకటి బైబిల్ చూడండి అన్నప్పుడు వాక్యంకి వెళ్ళి, రెండోసారి నా వైపు చూడాలి. లేకపోతే మీరు వింటున్నారా లేదనేది నాకు అర్థం కాదు. అప్పుడు ఈ గుడ్డివాడు చూస్తున్నటువంటి వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే, నిజంగా చూస్తున్నటువంటి వీడు మనం అంతమంది చూసిన గుడ్డోడేనా, లేకపోతే గుడ్డోడు పోలినట్టు వాడు ఎవడైనా ఉన్నాడా అని తర్జని పడుతున్నారు. కొంతమంది ఈ గుడ్డోడే, కనులు రాకముందు గుడ్డివాడు ఈడే, వీడికి ఇప్పుడు కళ్ళు వచ్చినాయి అని చెప్పుకుంటూ ఉన్నారు.
అయితే యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినాన్ని వీటిని బాగు చేశారు. అప్పుడు పరిచయం పిలిచారు వీటిని, అయ్యారా మరి నీకు కళ్ళు ఎలా వచ్చినాయి ఏంటి అని అడిగితే, అయ్యా మరి ఆయన ఒక మనిషి, ఆ మనిషి నాకు కళ్ళు వచ్చేలాగా చేశాడు, ఆయన బురద రాశాడు, నేను వెళ్ళి కోనేట్లు కనుక్కుంటే నాకు కళ్ళు వచ్చినాయి అని అన్నారు. అయితే ఈ పరిస్థితి ఏం చేశారంటే వాళ్ళ తల్లిదండ్రులు అడిగారు, వీడి కళ్ళెట్టు వచ్చింది అమ్మ గుడ్డోడికి, మరి వీడు మీవాడైనా మీ కుమారుడైనా అని వాళ్ళ తల్లిదండ్రులు అడిగితే వాళ్ళేం చెప్పారంటే, ఈ గుడ్డోడు మా అబ్బాయే, వీడి కళ్ళెట్లు ఎట్లా వచ్చిందో లేదో మాకైతే తెలీదు, వాడు వయసు వచ్చినోడుగా వాడిని అడగరాదని మీరు వాడే చెప్తారుగా అని అన్నారు వాళ్ళ తల్లిదండ్రులు. ఎందుకంటే యేసే క్రీస్తు అని గనక ఒప్పుకుంటే సమాజ మందిరంలో నుంచి వారిని వెలివేస్తారు అని యూదులు అంత ముందే నిర్ణయించుకొని ఉన్నారు. యేసు ఉన్నాడు కదా, యోధా బెత్లెహేములో పుట్టి గలిలయలో నజరేతులు పెరిగి ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో వడ్లవారి కుటుంబంలో పుట్టి ఉన్నటువంటి ఈ యేసు ఉన్నాడు కదా, ఈ యేసు ఎవరిని చెబుతున్నారంటే పాత నిబంధనలో ప్రవచించినటువంటి క్రీస్తు అని ఒప్పుకుంటున్నారు అందరూ. కానీ ఈ పరిశీలికి యేసే క్రీస్తు అని ఒప్పుకోవడానికి మనసు లేదు. కాబట్టి ఎవరైనా యేసు ఈ వడ్లవారి కుటుంబంలో పుట్టినటువంటి ఈ సాధారణమైనటువంటి ఈ మనిషి ఈ యేసు అని పేరు పెట్టుకొని ఈయన యూదులకు ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో ప్రవక్తలు ప్రవచించినటువంటి మెస్సయ్య క్రీస్తు అని మీరు కనుక ఒప్పుకుంటే మిమ్మల్ని ఏం చేస్తారంటే ఈ మా సమాజంలో నుంచి, ఈ యోధా సమాజంలో నుంచి మిమ్మల్ని ఎలేస్తామని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కనుక ఈ తల్లిదండ్రులు ఏం చేశారంటే యూదులకు భయపడి వాడిని అడగండి, ఈడు వచ్చినోడు వాడే చెబుతారు అని అన్నారు. మరలా వీళ్ళు ఏం చేశారంటే రెండోసారి మళ్ళీ పిలిచారండి గుడ్డోడిని. పిలిచి ఎరా నీ కళ్ళంటే వచ్చినాయి ఏంటి, దానికి సంబంధించిన వివరాలంటే బాబు చెప్పు అని అడిగాడు. మరలా చెప్పిందే మళ్ళీ చెప్పాడు. అప్పుడు ఆ యొక్క సందర్భంలో ఈ చదువుకున్నటువంటి వాక్యంలో ఆ సందర్భంలో ఈ గుడ్డివాడు ఏమంటాడంటే పద్దగా అడుగుతున్నారుగా యేసు ప్రభు ఎవరు అని. ఏమంటే పద్దగా పిలిచి యేసు ప్రభు ఎవరు అడుగుతున్నారు, నీ కళ్ళంటే వచ్చింది మరి చెప్పంటారు ఏంటి అని ఈ గుడ్డోడు ఏమన్నాడంటే, ఏంటి మీరు కూడా యేసు ప్రభు శిష్యులు అవ్వాలనుకుంటున్నారా అని గుడ్డోడు అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, పాపి అయినటువంటి మనిషివి నువ్వురా యేసు ప్రభు శిష్యుడివి, మేము మోసే శిష్యులు అని ఈ పరిచయులు గుడ్డోడితో చెప్పారు. అప్పుడు ఈ గుడ్డోడు ఏం చేశాడంటే ఈ పరిచయులతో, ఏంటి మీరు యేసు ప్రభు శిష్యులు అవ్వాలనుకుంటున్నారా అని చెబుతున్నటువంటి సందర్భంలో ఈ మాటను ఉపయోగించాడు. అదే మీకు ఇప్పుడు చెప్పిందంతా ఏంటో తెలుసా, మనం చదువుకున్నటువంటి లేఖనం యొక్క ఉపోద్ఘాతం. ఈ లేఖనానికి చదవనటువంటి లేఖనానికి జరిగినటువంటి ముందు చరిత్ర నేపథ్యం. ఆ సందర్భంలో ఈ గుడ్డివాడు ఏమంటాడంటే, ఈ గుడ్డివాడు అన్నటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు లేఖనంలో వ్రాయించారనమాట. అయితే ఈ గుడ్డివాడు ఏమని చెప్తాడంటే, యేసు ప్రభువారు నా కనులు తెరిచాడు, దేవుడు పాపులు మనవి ఆలకింపడని ఎరుగుదము. దేవుడు ఎవరి మనవేందో, పాపుల మనవి దేవుడు వెంట. అదే మీకు దేవుడు ఎవరి మనవి ఏంటంటే పాపులు చేసేటటువంటి మనవి దేవుడు వెంట.
వినండి పాపులు మనవి దేవుడు. అందులో మీకు పరిచయుడు ప్రార్థన చేస్తున్నాడు. పరిచయుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? పరిచయుడు చేసేటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యా నేను వాళ్ళకలాగలేను, ఏళ్ళకలాగలేను, వాళ్ళకలాగలేను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, దశభాగం ఎత్తన్నా, అందుని బట్టి నీకు స్తోత్రం. వాళ్ళకలాగా వీళ్ళకలాగా లేనదు నీకు స్తోత్రం. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నది నీకు స్తోత్రం. వచ్చిన సంపాదనలో దశభాగం నీకు స్తోత్రం అని నిలవబడి పరిచయుడు దేవాలయంలో ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా చూడవాక ఇట్లు నాకే. మరి ఈ నిలబడి చేసేటటువంటి ప్రార్థన, పరిచయుడి ప్రార్థన దేవుడు వింటాడా? వింటాడు. ఎందుకంటే పాపులు మనవి దేవుడు వింటండి. ఈ రోజుల్లో ఎంతమంది ప్రార్థన చేస్తే దేవుడు వింటండి? ఎంతమంది ప్రార్థన దేవుడు వింటున్నాడు? ఎంతమంది ప్రార్థన దేవుడు త్రోసివేస్తున్నాడు? చాలా మంది చూడండి, నేను గమనిస్తూ ఉంటాను సహజంగా. అందరూ ప్రార్థనకు వచ్చి పాటలు పాడుతూ ఉంటే అప్పుడే వచ్చి ఏం చేస్తారంటే, అప్పుడే వచ్చి 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి అప్పుడు అందరి దృష్టి ఎటువైపు వెళ్ళింది? ఇది ఎటువైపు వెళ్ళింది? మాట్లాడినామా? చేతులెత్తి ప్రార్థన చేసే వాళ్ళకి వెళ్ళి ఈ మనసు వెళ్ళిపోతుంది. ఇక అటేపు చూస్తుంటారు అందరూ, అటేపు చూస్తుంటారు అందరూ. కనుక ఈ రకమైనటువంటి ప్రార్థనలు దేవుడి యొక్క సన్నిధికి పొరపాటు కూడా వెళ్ళం. కొంతమంది పరిశీలిలాగా ప్రార్థన చేస్తారు. అయ్యా నేను ఆ రోజు ఫలానా రోజు నేను వచ్చాను మందిరానికి, మరి ఆ రోజు ఎవరు రాలేదయ్యా మందిరానికి, అయినా నేను వచ్చానయ్యా, అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను వస్తూనే ఉన్నానయ్యా మందిరానికి అంటారు. దేవుడు తెలియదండి? తెలీదా? దేవుడు సర్వంతర్యాన్ని అంతా చూస్తున్నాడు కదా, దేవుడికి తెలీదా? కొంతమంది అసలు విచిత్రమైన ప్రశ్న, విచిత్రమైన జవాబు చెబుతాను నేను మీకు ఈ రాత్రి. ఎందుకంటే నేను గమనిస్తూ ఉంటాను, పలు ప్రాంతానికి వెళ్తున్నప్పుడు గమనిస్తాను. కొంతమంది ఏం చేస్తారు, దేవుడికి వాక్యం చెబుతారు. అయ్యా కీర్తన గ్రంథం 12:1 ఈ విధంగా వాక్యం ఉందయ్యా అంటారు. దేవుడి వాక్యంలో ఏముందంటే దేవుడు తెలియదండి. ఇదంతా ఏంటంటే తమను తాము మెప్పు పొందుకోవాలని ఆలోచన కలిగి ఉండేటటువంటి మనవి అంటే ఆలకించడం. దేవుడి దగ్గరికి వచ్చి చేసేటటువంటి మనవి ప్రార్థన. ఇది ప్రార్థన. ఎంతమంది యథార్థంగా హృదయపూర్వకంగా దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు? కనుక ఈ పరిశీలనాన్ని మనస్తత్వం కలిగి చేసేటువంటి ప్రార్థన దేవుడి యొక్క సన్నిధికి పొరపాటును కూడా వెళ్ళదు. ఒకవేళ ఇటువంటి ప్రార్థన చేసిన మనకి మనం సంతృప్తి పరచుకోవడం కొరకే ప్రార్థన. నేను ఈరోజు ప్రార్థన చేశాను అని వాళ్ళే తృప్తి పడటానికి చేసే ప్రార్థన ఈ ప్రార్థన. ఈ లేఖన భాగంలో గుడ్డివాడు పలికినటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. దేవుడు పాపులు మనకి ఆలకింపడు కదా, నేను పాపిని కదా, నేను ప్రార్థన చేస్తే నా మనవి దేవుడు వింట కదా, ఆయన ఉచిత కృపను బట్టి నేను రక్షించబడ్డా, నాకు చూపు వచ్చింది. కనుక మీరు పద్దాగా నన్ను పిలిచి అడుగుతుంటారేంటి, ఎంత చూపు వచ్చింది ఆ విషయం చెప్పమని అని గుడ్డివాడు ఈ సందర్భంలో చెప్పారు. కనుక మనం చేసేటటువంటి ప్రార్థన యథార్థంగా లేకపోతే దేవుని యొక్క సన్నిధికి అది పొరపాటు కూడా వెళ్ళదు. చాలా మంది అంటారు, ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తాను కానీ జవాబు రావట్లేదండి. కొంతమంది విచిత్రంగా అంటూ ఉంటారు, నేను తలుచుకుంటున్నా ఆయన్ని మనసులో. ఎక్కడ? మనసులో తలుచుకుంటున్నారంట.
మొన్న మధ్య ఒక సందర్భంలో అమ్మ ప్రార్థనకి వెళ్ళొచ్చుగా, ఆదివారం ప్రార్థన రావచ్చుకమ్మా అని అంటే వాళ్ళు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఎప్పుడు మనసులో తలుచుకుంటానే ఉంటారు, యేసు ప్రభువుని తలుచుకుంటానే ఉంటాడు. మనసులో తలుచుకుంటే మరి మందిరం రాకుండా ఉంటే అట అంటుందంట. కొంతమంది ఏమంటారు, ఆయన నా మనసు నా హృదయంలోనే ఉండంట. ఎక్కడ? హృదయంలోనే ఉండండి యేసుప్రభు వారు. యేసుప్రభు వారు అయితే హృదయంలో ఉంటారు అంటున్నారు, కానీ వీడు మాత్రం ప్రార్థన అనేది చేయరు. దేవుని యొక్క మాటలు వినరు. మళ్ళీ వీడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యేసుప్రభు వారు నా హృదయంలోనే ఉండవు. నీకు తెలుసా, ఆయన నా హృదయంలోనే ఉన్నాడు. మరి నీ హృదయంలో యేసుప్రభు వారిని నీ మనసు మారదే, దేవుడి యొక్క వాక్యం వినాలని నీకు మనసు రాదే. కనుక ఈ యోహాను గారు రాసినటువంటి సువార్తలో చదవబడినటువంటి 9వ అధ్యాయము ఈ యొక్క 31వ వచనంలో ఉన్నటువంటి దాని యొక్క అర్థం ఏంటంటే, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దైవభక్తుడై ఉండి. ఎవడైనను దైవభక్తుడై ఉండి, ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఎవడైనను దైవభక్తుడై ఉండి, దేవుని యొక్క భక్తుడై ఉండాలి. ఏముండాలి? దేవుని భక్తుడు. ఎవరు భక్తులో, ఎవరు భక్తిహీనులో ఎవరికి తెలుసండి? దేవుడికే తెలుసు. అంతా యేసుక్రీస్తు ప్రభువుకే తెలుసు. మనం చూస్తుంటాం సహజంగా సమాజంలో అందరూ భక్తులే. ఏమండి? అందరూ పెద్దవాడి భక్తులే. మరి ఎవరు భక్తిహీనులు? ఎవరి దృష్టికి వాళ్ళే భక్తులు. ఎదుటి వాడిని చూసి మనం ఏమనుకుంటాం, నేనే భక్తి పరున్నాను, ఆమెకంటే నేనే భక్తి పరున్నాను. ఏమనుకుంటుంది? నేనే భక్తి పరున్నాను ఆమెకంటే. ఎవరికి వాళ్ళు వేరే వాళ్ళని కంపేర్ చేసుకుంటారు. ఎవరికి వాళ్ళు వేరే వాళ్ళని ఏం చేసుకుంటారు? చూసుకుంటారు. పర్లేదు, ఆమెకంటే నేను భక్తుని, ఏమకంటే నేను భక్తుని. ఇక్కడ కాలంతో మనం కాటా వేయాల్సింది, తోకం వేయాల్సింది. ఒక పక్క యేసుక్రీస్తు ప్రభువు ఉండి ఒక పక్క నువ్వు ఉంటే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు కాటా వేయాలి, అప్పుడు తోక వేయాలి. అప్పుడు మరి ఎట్లుంటుందో అప్పుడు తెలిసిందండి. అంతే. అందుకని వాక్యం ఏమని తెలుసా? మనకు క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత కలిగి ఉండాలని ఎఫెసీ రాసిన పత్రికలో ఉంది. క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతకు మనవి కూడా ఏమవ్వాలి? సమాన సంపూర్ణత, ఈక్వల్గా ఉండాలి. క్రీస్తుకు నీవు ఎలా ఉండాలి తెలుసా? సమానంగా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. కాటా వేస్తే తోక కరెక్ట్గా తోగాలి. అప్పుడు తక్కువ అవ్వకూడదు. వేరే వాళ్ళతో నువ్వు తోక వేసేవారికి అది తక్కువగా దిగుతుంది అనమాట. క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతకు సమాన సంపూర్ణత కలిగి ఉండాలి. ఎవడైనను దైవభక్తుడై ఉండి, ముందుగా నీవు దేవునికి భక్తుడు అయి ఉండాలి. మనుషుడి దృష్టిలో భక్తుడు కాదు. ఎవరి దృష్టిలో భక్తుడి? ఎవరి దృష్టిలో భక్తుడు అండి? దేవుడి దృష్టిలో. శాస్త్రులు, పరిసయ్యులు ప్రజల దృష్టిలో భక్తులు. అదే మీకు వాళ్ళు సొంత వీధుల్లో వందనాలు కోరుతారు. సొంత వీధిలో నిలబడి ఏం చేస్తారు తెలుసా? ప్రార్థనలు చేస్తారు, దీర్ఘ ప్రార్థనలు. వాళ్ళు చూసి సామాన్య జనులు ఎవరుకుంటారు? భక్తులు. వీళ్ళు అయ్యగారు భక్తులండి అంటారు. వీళ్ళు సామాన్య జనుల ముందులో వీళ్ళు భక్తులుగా నటించేవాళ్ళు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు శాస్త్రుల పరిచయం ఏమన్నారు? వేషధారులారా అన్నారు. అన్నారా లేదా?
వేషధారులారా మీరు ఎలా ఉన్నారంటే సున్నం కొట్టిన సమాధి. సొంత వీధుల్లో వందనాలు కోరుతారు, దీర్ఘ ప్రార్థన చేస్తారు. అర్థమైందంటారా? సమాజం దృష్టిలో వీళ్ళు ఎలా ఉంటారు? భక్తుల్లాగా ఉంటారు వాళ్ళు. రక్షణ రేకులు వెడల్పు చేసుకుంటారని యేసుక్రీస్తు వారు చెప్పారు. వాడు వెళ్తా ఉన్నట్టు అయ్యగారు, అయ్యో శాస్త్రుడు పరిచయుడు ఎవరనుకుంటున్నాం, పరిచయుడు అయ్యగారు భక్తులండి వాళ్ళు, వీళ్ళు కూడా ఎలా ఉంటారు, మేము భక్తులు. అందుకని ఈ గుడ్డోడిని ఏమన్నారు తెలుసా? ఈ పరిచయుడు ఈ గుడ్డోడిని ఏమన్నారు తెలుసా? మనం చదువుదామండి అక్కడ వాక్య భాగంలో. ఈ గుడ్డివాడిని ఏమన్నారు తెలుసా? వాళ్ళు 34 వచ్చారు, చదవమ్మా. 34 వెలివేశారు ఈ గుడ్డోడిని. వాడు ఏమన్నారు తెలుసా? నీవు కేవలము పాపి అయి పుట్టిన వాడము. పాపి అయి పుట్టినోడు, నువ్వు పుట్టతోనే పాపంలో పుట్టోడు, నీవు మాకు పూజ చేస్తావా? మేము ఎవరు అంటే మేము మోషే శిష్యులు. మేము ఎవరో తెలుసా? మోషే శిష్యులు, అబ్రహాము వారసులు. ఎవరు? అబ్రహాము వారసులు, మోషే శిష్యులు. నువ్వు పాపి, నువ్వు పాపి అయినటువంటి మనుషుడు, నిన్ను వెలేస్తావు, నువ్వేంటి బాగా చెప్పి. ఈ రోజుల్లో కూడా చాలా మంది అనుకుంటారు తెలుసా? నేనెవరు? యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినటువంటి వాడు. నేనెవరు? బైబిల్ మాకు తెలుసు, దేవుని వాక్యం. నేను చాలా చోట్లకి వెళ్ళి దేవుని వాక్యం చెబుతా ఉంటే ఏమనుకుంటాను తెలుసా? మేము యేసు ప్రభుని అంగీకరించిన వాడు. ఎప్పటి నుంచో ప్రార్థనకి వెళ్తున్నాం. మేము 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తున్నాం. విశ్వాసులు మేము. మా తరతరాల నుంచి మేము ప్రార్థనకి వెళ్తాం. అర్థమైందంటారా? ఒక ఆమెను అడిగితే ఆమె ఏమన్నా తెలుసా? అయ్యగారు, మందిరం ముందే మా ఇల్లు అంటే. ఎక్కడ? మందిరం ముందే మా ఇల్లు. మందిరం ముందే అండి మా ఇల్లు. అమ్మ మంచిదేలే కానీ బాప్తిసం తీసుకున్నావా అని 7 సంవత్సరాలు చెప్పాను నేను. 7 సంవత్సరాల నుంచి చెప్పాను నేను వాక్యం. బాప్తిసం తీసుకున్నాం అమ్మ, మందిరం ముందే మీ ఇల్లు. తీసుకోలేదు అయ్యగారంట. అంత అర్థమైందంటారు? చాలా మందికి దేవుని వాక్యం చెప్తా ఉంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? నువ్వేంటి మాకు చెబుతున్నావేంటి వాక్యం? మాకు తెలీదా వాక్యం ఏంటో? ఎప్పటి నుంచో మేము బైబిల్ చదువుతూ ఉంటే నిన్నగాడు మొన్న వచ్చి నువ్వేంటి వాక్యం చెబుతూ మాకు ఇంట కాదంటావు, అట్ట కాదంటావు, ఇది ఏంటంటావు, అది ఏంటంటావు. చాలామంది నాతో వాదిస్తుంటారండి. నేను కూడా వాళ్ళతో వాదిస్తూ ఉంటాను. అమ్మ అది కాదు, ఇది కాదు, వాక్యం ఇట్లా ఉంది, వాక్యం అట్లా ఉంది, వాక్యం అంటే నువ్వేంటి బాగు చెబుతూ వాక్యం నిన్నగాడు మొన్న నుంచి మాకు తెలీదా? ఆ గుడ్డోడు ఏమన్నారు తెలుసా? పాపి నువ్వేంటి బాగు చెబుతూ వాక్యం అని వెలిసాను అని. దేవుడు ఎవరి మనం వింటాడో తెలుసా? ఎవడైతే దైవభక్తుడై ఉండి, చూడండి, ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఆయన చిత్తం జరిగించాలి. ఏం చేయాలి? ఆయన చిత్తం అంటే అర్థమేంటి తెలుసా? ఆయన ఇష్టం జరిగించాలి. దేవుని ఇష్టాన్ని జరిగించేవాడి యొక్క మనవి ప్రార్థన దేవుడు వింటాడు. నీ ఇష్ట ప్రకారం చేసేటటువంటి, నీ ఇష్ట ప్రకారం నీవు జీవిస్తే నీ మనవి, నీ ప్రార్థన దేవుడు దేవుడు వినకూడదు. దేవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించినప్పుడు ఆయన వాని మనవి ఆలకించును అని వాక్యంలో రాయబడి ఉంది. అప్పుడు దేవుడు ఆలకిస్తాడు. అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారు తెలుసా? తండ్రి, నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరును గాక. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి
తీసివేయి. అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించుడుగాక అని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు. నా ఇష్టం కాదు నీ చిత్తం, నీ ఇష్టం నెరవేరాలి. ఈ భూమి మీద ఉంది మనం ఎందుకో తెలుసా? దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి, దేవుని చిత్తం జరిగించడానికి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ప్రార్థన, గెత్సేమనే తోటలో ఆయన చేసినటువంటి ప్రార్థన అదండి నిజమైనటువంటి మనవి. యేసుక్రీస్తు ప్రభువారు మనకి మాదిరిగా ఉండి, యేసుక్రీస్తు ప్రభువారు మనకి నేర్పుతున్నటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? నా చిత్తము కాదు నీ చిత్తమే జరగాలి. అది ఆయన నేర్పుతున్నటువంటి ప్రార్థన. అందుకనే ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును, అప్పుడు దేవుడు వింటాడు. కనుక మనం చేసేటటువంటి మనవి మన ఇష్టమా, దేవుని ఇష్టమా? మనం చేసేటటువంటి ప్రార్థన మన ఇష్ట ప్రకారం చేస్తున్నాం, ఆయన ఇష్ట ప్రకారం చేస్తున్నాం. మనం ఎలాగ మనవి చేస్తున్నాం, ఎలాగ ప్రార్థన చేస్తున్నాం అర్థమైందంటే అనేది మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. ప్రార్థన చేయమంటే కొంతమంది ప్రార్థన చేస్తారు, అసలు ఒక్క మొక్క కూడా వినపడదండి, ఒక్క మొక్క కూడా వినపడదు. అసలు వాళ్ళు ఏం చేస్తారు ఏంటి ఎవరికి తెలియదు. అర్థమంటారా? కొంతమంది నాన్ స్టాప్ ప్రార్థన చేస్తారు, అసలు ఒక్క ప్రార్థన చేస్తారు. పక్కన వాళ్ళు మీరు ఏకీపించడానికి కూడా అసలు అవకాశం ఇవ్వరు. అర్థమైందంటారా? అసలు మనం కొంతమంది ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్న విషయం వాళ్ళకి అర్థం కాదు. అసలు ఏం ప్రార్థన చేస్తున్నారు ఏంటి తెలియదు. అర్థమైందంటే మనం ఎలాగ అడగాలో తెలుసా? ఎలాగ చెప్పాలో తెలుసా? స్పష్టంగా, ఎలాగా? స్పష్టంగా, తేటగా, అర్థవంతంగా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారు? అన్ని జనులు ఉచ్చరించినట్టు వ్యర్థమైనటువంటి మాటలు ఉచ్చరింపక. అంటే అనర్గళంగా ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వింటాడా? అది కాదు. అంతరంగంలో నుంచి దేవుడు ఎవరు ప్రార్థన వింటాడో తెలుసా? పాపుల ప్రార్థన వింటాం. పాపి పశ్చాత్తాపడి విరిగిలని హృదయంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వింటాడు. అలా ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? సెలవులో దొంగ ప్రార్థన చేశాడు. సెలవులో దొంగ ఎవరు ప్రార్థన చేశాడు? యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పటికప్పుడు పశ్చాత్తాపడ్డాడు ఆ దొంగ. ఆ పాపి పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభువుకి మనవి చేస్తే ఆ మనవి యేసుక్రీస్తు ప్రభు అంగీకరించి ఆ వ్యక్తికి జవాబిచ్చాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని. ఈ పాపి ఇంకో పాపి పక్కన ఉన్నటువంటి ఇంకొక దొంగ ఏమంటున్నాడు? యేసు నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అంటాడు. ఈ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అంటే పశ్చాత్తాపం లేనటువంటి పాపి. ఈ దొంగ. కానీ ఈ దొంగ ఎవరు తెలుసా? పశ్చాత్తాపడ్డటువంటి పాపి పశ్చాత్తాపడితే దేవుడు ప్రార్థన అంగీకరిస్తాడు. పాపి పశ్చాత్తాపడకుండా అలాగే పాపం నుండి ప్రార్థన చేస్తే అటువంటి పాపుల ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కనుక మనం దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు వింటాడు. కనుక ఈ రాత్రి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి వలె దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ప్రార్థించేద్దాం. దేవుడు భక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించే ప్రార్థన చేస్తే అటువంటి వారి యొక్క మనవి దేవుడు వింటాడు. కనుక ఈ రాత్రి ఇటు మాట దేవుడు తీర్చి మన వీటికి ఆచరించును కాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులైన తండ్రి, విన్న మాటలు మాత్రంలో భద్రపరచండి. నీ మాట ప్రకారం మేము నడుచుకున్నటకు నాకును మాకొక్కరికి
నీ సహాయం గురించి వెంటనే కృత నింపి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.